ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకందరికీ తోడేను గాక. యేసయ్య ప్రేమ సహవాసముతో మీరు ఉంటున్నారని, ఆత్మీయంగా కొనసాగిస్తారని మీరందరూ కూడా పేరు పేరును కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరును కూడా వందనాలండి. అలాగే పూర్తిగా చూడండి, సత్యమైన వాక్కు మీకు అందించాలని, ఆత్మీయంగా మీ అందరూ బలపరచాలని, దీవించబడాలని నా యేసయ్య ఎప్పుడు మీ కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేక జనములు కూడా పంపించండి. ఎందుకనక మన తండ్రి అందరినీ ప్రేమించడానికి. ఎందుకు ప్రేమించడానికి? ప్రతి మానవులు రక్షించడానికి, ఆత్మసారంగా దేవునికి ఒక పాత్రుడిగా ఉండాలని. అంటే దేవునికి పాత్ర కంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, దేవునికి నిలిసే వ్యక్తిగా ఉండాలి, దేవుని క్రియ నిలిసే వ్యక్తిగా ఉండాలి, దేవుని సత్యమైన ప్రేమతోనూ నిలిసే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను ఒక పాత్రుడిగా ఎంచుకొని పాపములో మునిగిపోయి ఒక హృదయమును, ఈ హృదయమును బాగు చేద్దానికి, నడిపించడానికి సజీవుడైన రక్షకుడు ఆయన ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని ప్రార్థిస్తున్నాం. ప్రేమ బిడ్డరా, మరి సత్యాన్ని గుర్తించుకోవాలి. సత్యము అంటే దేవుడు మార్గము, సత్యము, జీవము ఆయనే. ఎందుకనక అన్నాడు యేసుక్రీస్తు, సత్యమనేని, మార్గమనేని, జీవమనే ఆత్మసారంగా మీకు అందరకు మరి ప్రాణ త్యాగ చేసిన యేసయ్య ఆయన మహిమను చెల్లించుకోవాలి. ఈ విషయం తెలుసుకోవాలి. ప్రియమిత్రులారా, ఇప్పుడు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే ప్రాముఖ్యమైన మరి ముఖ్యం ఏంటంటే ఒక అంశం, దేవునికి పాత్రలు. అంటే దేవునికి పాత్రలు అంటే ఏంటండి? దేవుణ్ణి ప్రేమించినట్టుగా ఉండాలి. తల్లి అయినా, తండ్రి అయినా, కుమారులు కుమార్తెలైనా, ఎవరైనా, శత్రువులైనా, మిత్రులైనా, సహోదరులైనా దేవునికి పాత్రగా ఉండాలి. యేసుక్రీస్తు మరి పాత్రగా ఎంచబడ్డారు. ఎందుకనక యేసుక్రీస్తు 12 మంది శిష్యులు దేవుని వెంబడించలేదా? దేవుని కొనసాగించలేదా? దేవుని మార్గం నడవలేదా? అన్ని విధాలు బట్టి దేవునికి ప్రార్థించారు. మనము కూడా దేవునికి ఒక పాత్రగా ఉండాలి. మరి మత్తాయి 10 అలాగే 37లోకి వెళ్తే అక్కడ చిన్న మాట ఉందండి, చెప్తున్నాను, వినండి. తల్లి అయినను, తండ్రి అయినను నాకంటే ఎక్కువగా, అంటే నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. కుమారులైనకు కుమార్తెలైన నాకంటే ఎక్కువగా అనగా ప్రేమించేవాడు పాత్రుడు కాదు. కాడు, ఇక్కడ కాడు ఉందండి. కాడు, తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు. సిలువ ఎత్తుకున్నాడు మన కోసం 150 కిలోలు మరి భారముతో మోసుకొని మరి ఆయన చెమ్మగిల్లు పడిపోతే 3 సార్లు అయినా సరే మోసాడు భారము. తన ప్రాణము దక్కించిన వాడికి దాన్ని పోగొట్టుకును, కానీ తన నిమిత్తమే తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనను. ఎవరు దక్కించుకుంటారండి? మిమ్మల్ని చేర్చుకున్నవాడు నేను చేర్చుకున్నాను, నేను చేర్చుకున్నవాడు పంపించిన వాడు చేర్చుకున్నాను. దేవుడికి చేర్చుకోవాలి. దేవుడు మనం వెంబడించాడు, మనం చేర్చుకున్నాడు, మనం ప్రేమించాడు. మనకంటే ఎక్కువ ప్రేమించాలంటే తల్లి తండ్రి కంటే ఎక్కువగా దేవుని పాత్రగా ప్రేమించే లక్షణం మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఉంటే దేవుని పాత్రగా నిలిసే వ్యక్తిగా నిలిసి ఉన్నట్లుగా ఉంటాం, నిలిసే రీతిగా ఉంటాం. తను తగ్గించుకుంటేనే అప్పుడే మనం ఇచ్చించగా నిలిసే వ్యక్తిగా ఉంటాం. అక్కడ ఏముందండి? మిమ్మల్ని చేర్చుకున్నవాడు తను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపించేవాడు చేర్చుకున్నాను అని ఉంది. అక్కడ ఎక్కడ ఉందండి? ప్రవర్తన ద్వారాగా చేర్చుకున్నవాడు ప్రవర్తన ఫలమునకు పొందును. అంటే ఎవరు పొందారు? నీతిమంతులకు చేర్చుకున్నవాడు నీతి ఫలమును పొందును. శిశువులు ఎవరైనా చిన్నదికి సన్నిధితే ఆ సన్నిధులకు తాగిచ్చమండి, ఆ ఫలం పోగొట్టకూడదు, నిత్యముగా చెప్పుకోవాలి. ప్రియమిత్రులారా, మనం దేవునికి పాత్రగా ఉండాలి, దేవుని విశ్వాసంగా ఉండాలి. అలాగే యేసుక్రీస్తు 12 మంది శిశువులు ఆజ్ఞాపించారు, అక్కడ బోధించారు, ప్రవర్తించారు, వెళ్ళారు, చేశారు. యేసుక్రీస్తు కొండ మీద వెళ్ళి అక్కడ బోధిస్తే అనేక జనములు వచ్చారు, అనేక సువార్తను ప్రకటించారు. నా రాజ్యము నీతి మొదట నెత్తకండి, నేను సువార్తను ప్రకటించే లోపలను దేవునికి శిశువులుగా, దేవునికి సజీవుని రక్షకులుగా నేను అంగీకరించాను. మీకోసం అన్ని త్యాగం చేశాడు యేసయ్య. అలాంటి త్యాగం చేసిన యేసయ్య మంచి మనసు. యేసయ్య మనకి మహిమలు చెందితే ఎంత మేలు, ఎంత సంతోషం.
నీకు ఎక్కడ లేని సంతోషం వస్తుంది, ఎక్కడ లేని ఆనందం వస్తుంది, ఎక్కడ లేని నీ హృదయములో వెలిగించి పడతావు. అప్పుడు నీ కొళ్ళు తేట వస్తాయి, నీ హృదయం మార్పు, సమాధానం, ఐక్యత కొట్టింది. ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకనక మీరు ఏమన్నాయంటే తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా నన్ను ప్రేమించే పాత్రగా ఉండాలి. కానీ ప్రేమించే శిశువులకు కుమారులు కుమార్తెలైన దేవుడికి పాత్రగా ఉండాలి. ఈ విషయం తెలుసుకోవాలి బిడ్డ. సత్యాన్ని తెలుసుకొని దేవునికి విశ్వాసం ఉంటామా, దేవుని పాత్రగా ఉంటున్నామా, లేదా పాపములో మునిగిపోతే అది మనకి అగ్ని ఆరుతో పురుగు సావద్దు, నశించిపోతా ఆత్మ. ఈ భూలోకంలో మనం నశించిపోతాం. పరలోక సాక్షిగా నివసించాలి, పరలోక శిష్యులుగా, పరలోకముకు ఆయన నీతిని రాజ్యమునకు ఇక్కడ మరణగాక పై మరణం అందింది. అక్కడ సాక్షాత్తుగా అక్కడ లెక్కడతాడు నిన్ను నన్ను అందరికి. సజీవుడే రక్షకుడు, రాజులకే రాజు, సజీవుడైన ఆ శిశుడు అయిన ఆయన ప్రభులకి ప్రభువు. అందరినీ లోక పాపములు ప్రేమించడానికి ఒక గొర్రె పిల్లకి త్యాగం చేసి వచ్చిన యేసయ్య ఆయన మహిమలకు పాత్రకు ఉంటే ఎంత మేలు. ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకనక నిన్ను నన్ను ఒక పాత్రగా ప్రేమించాడు. పాత్రలు నలిగిపోయి పాత్రము నువ్వు ఎంత కుంగిపోయి ఉండవో నీ పాత్రను ప్రేమించలేదా? తల్లి అయినా తండ్రి అయినా బిడ్డలైన కుమార్తెలను ప్రేమించాడు. తను తగ్గించుకున్నాడు, సిలువ మోసాడు, ఎత్తుకున్నాడు, హెచ్చించి చేశాడు. పోగొట్టుకున్నా దక్కించాడు. నీకు అన్ని స్థితాయిలో నిశాసిస్తే పడిపోయావు, పడిపోయిన నేను పోగొట్టుకున్నా మళ్ళీ నీకు ఇచ్చాడు. మిమ్మల్ని చేర్చుకున్నవాడు ఆయన చేర్చుకోలేదా? మిమ్మల్ని హెచ్చించి చేయలేదా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకనక దేవుడి మహిమల గనపరుచుకోవాలి, సాక్ష్యం నిలబెట్టుకోవాలి, ఆయన ఆశీస్సులు తెచ్చుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి ప్రభా, కృపగల దేవాన్ని స్తోత్రాలు. దేవుడికి పాత్రగా మాకుంటా ప్రభా, శిశువులుగా ప్రభా నేను ఎలాగో అయ్యా మనం ప్రేమించావు ప్రభా, ఆశీస్సులుగా తండ్రి ప్రభా, ఆ శిశువులుగా ప్రభా 12 మంది శిశువులుగా ప్రభా నాయన ఎంతో రీతిగా నీ సాక్షిగా వాడుకున్నా తండ్రి. నాయన సహాయం ఇచ్చినందుకు నీ స్తోత్రాన్ని అందరూ పాత్రగా వాడుకున్న ప్రభా, మమ్మల్ని కూడా ప్రభావ ఒక పాత్రగా వాడుకొని ప్రభావ మిమ్మల్ని ప్రేమించాలని ఆశతో నాయన ప్రేమగా తండ్రి కృపగా వాటి స్తోత్ర ప్రభా, అనేక బిడ్డలు రక్షించిన ప్రభా, కాపుదల భద్రత ఉంచిన ప్రభా, నీ ఆశలు దీవులు మహిమలు కనబడ గొప్ప కార్యం తెచ్చిన ప్రభా, నాయన అనేక బిడ్డల ప్రభా నీ విశ్వాసం రీతిగా నడిపించేందుకు స్తోత్రాలు తండ్రి. రక్షించిన ప్రభా, కాపుదల భద్రత ఉంచిన ప్రభా, నాయన అనేక బిడ్డల ప్రభా నాయన వ్యాధులతో బాధలతో ప్రభా గుండె చెదురు బాగు చేసినట్టు నువ్వే తండ్రి ప్రభా, అనేక బిడ్డల ప్రభా కుటుంబాల కొరకు ప్రార్థిస్తాం ప్రభా, నీ సహాయం నీ ఆర్థిక సహాయం నింపమని గొప్ప కార్యం తెచ్చిన ప్రభా, తలెత్తువారి అధికారుల వరకు నీ ఆస్తులు దీవులు మహిమలు కనపరుచుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ రక్తంలో వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్.